ఏఎస్ కోచింగ్ సెంటర్, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్, సరాయి దుకాణం, దీని గురించి మీ కమెంట్, మీ స్పందన? నాకు ఇది ఎవరన్నారో తెలియదండి, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను. 84 ర్యాంక్స్ మీకు వచ్చాయి అంటున్నారు. అవును అవును. సో ఎంతమంది క్లారిటీగా మీ దగ్గర ఎవరు ఏం తీసుకున్నారని చెప్పగలరా మీరు? ఈ 84 ర్యాంక్స్లో 2 మాత్రమే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. అనన్య రెడ్డి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3. ఆ యాడ్కి నియర్లీ 6 లక్షల ఖర్చు అయింది. చెప్పొచ్చు అంటారా ఇలాగా యాడ్కి నేను డబ్బులు ఖర్చు పెట్టాను? అది నిజం. అది మీరు ఏ కాన్ఫిడెన్స్లో ఈ సివిల్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశారు? ఖచ్చితంగా సార్ నేను చెప్తాను దీనికి. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 2014, 2015, 2012 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. మార్క్స్ షీట్ సోషల్ మీడియాలో ఉంది, నేను మీకు కూడా ఇస్తాను. మీకు కూడా ఇస్తాను. నేను అది నేను ఎక్కడెక్కడైతే పని చేస్తున్నానో అందరు నన్ను తీసేశారు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే అంత ధైర్యం లేదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చేసిందో నన్ను పలు సంస్థల నుంచి గైడెన్స్ పేరుతో విష్ణు ఐఏఎస్ ఏమైనా మోసం చేస్తుందా? ఒక పర్సన్ ఎంతమంది గైడెన్స్ ఇవ్వగలుగుతారు? కానీ నేను పర్సనల్ మెంటరింగ్ ఇచ్చేస్తాను. స్టూడెంట్స్కి చాలా క్లియర్ కట్గా చెప్తాను. ఏమని చెప్తానంటే, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర అందుబాటులో ఉంటుంది. నో రిఫండ్ పాలసీ అని బోర్డు పెట్టాను. అవును. 1 వీక్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి. ఓకే. మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పడకండి. అందరు అడుగుతారు మీ పాత స్టూడెంట్స్ ఎవరు తన కాంటాక్ట్లో ఉండండి అంటే, మేము రిజిస్టర్ ఓపెన్ చేసి వాళ్ళని ఏదో ఒక నెంబర్ తీసుకోమంటాం. ఫేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే యూట్యూబ్ మెయిన్గా, అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా. కానీ ఎప్పుడు మీరే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, డిస్కషన్లో మీరే కనిపిస్తారు, క్లాసుల్లో మీరే కనిపిస్తారు. అంటే మీకు వేరే దగ్గర ఫ్యాకల్టీ ఇంకెవరు లేరా మీ దగ్గర? నేనే ఎక్కువ యూట్యూబ్లో కనబడతాను. ఎందుకు సార్ అంటే, ఢిల్లీ, బెంగళూరు మీకు ఐడియా ఉందనుకుంటున్నా. చాలా వరకు తిరిగాను నేను, విజయవాడ ఇంత కూడా తిరిగాను. కనీసము ప్రిలిమ్స్ క్లియర్ చేశారో లేదో తెలీదు. విష్ణు ఐఏఎస్లో కానీ ఒక ఫ్యాకల్టీ యూట్యూబ్లో, టెలిగ్రామ్లో చాలా ఫేమస్. మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా? అవును. ఎవరి ఇంటర్వ్యూ చూసి జాయిన్ అవ్వకూడదు. సంతోషంలో ఎవరైనా హెల్ప్ చేశారని ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. సార్ మీరు ఎట్లా అంటారు సార్ అమ్ముడు పోవట్లేదు అని? నాకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. ఢిల్లీలో రీసెంట్గా వెళ్ళాను సార్ నేను. అక్కడ నేను హోర్డింగ్స్ చూసాను. 100% ప్రిలిమ్స్ గ్యారంటీ పాస్. విష్ణు ఐఏఎస్. అవును. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన విష్ణు ఐఏఎస్ అంటేనే ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్తోని సినానిమస్గా మారింది. విష్ణు ఐఏఎస్ కోచింగ్ ఇస్తుందా, టీచింగ్ ఇస్తుందా అంటే మీరేమంటారు? కోచింగ్ ఇవ్వదు, టీచింగ్ ఇవ్వదు. సివిల్స్ అనేది విపరీతమైన హైప్ ఉంది. అసలు హైప్ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్, ఇది మళ్ళీ ఓవర్ హైపైజేషన్. సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ నౌ. సరే, ఇంకొక అటెంప్ట్, 3వ అటెంప్ట్. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా కాదా? 100% ఖర్చుతో కూడుకున్నటువంటిది. సివిల్ సర్వీసెస్ ఖర్చుతో కూడుకున్నటువంటిది. డబ్బుల గురించే ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాగా? అవునండి, డబ్బుల గురించి కూడా ఖచ్చితంగా అలా రన్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అంతే.